సిస్టమ్ ఆఫ్ పవర్స్ ఎపిసోడ్ నెంబర్ 11 రైజ్ ఆఫ్ ద షాడోస్. సిటీ ఔట్స్కట్. రాత్రి. చీకటి ఆకాశంలో మేఘాలు కదులుతున్నాయి. దూరంలో పిడుగు చమక్కులు. అర్జున్ ఒక టవర్ మీద నిలబడి తన చేతిలోని డివైస్ వైపు చూస్తున్నాడు. అది కొత్త ఎనర్జీని చూపుతోంది. కాని ఇది వెలుగు కాదు, చీకటి. యాక్సియం తీవ్ర స్వరంలో. హోస్ట్, కొత్త సిగ్నల్ గుర్తించబడింది. అది దేవా నెట్వర్క్ నుండి కాదు, అది నీ సిస్టంలోని షాడో బ్యాక్ట్రేస్ నుండి వస్తోంది. అర్జున్ గంభీరంగా, షాడో బ్యాక్ట్రేసా? అంటే ఎవరో నా డేటా కాపీ చేసుకున్నారా? యాక్సియం అవును, మరియు అది ఇప్పుడు స్వతంత్రంగా జీవిస్తోంది. స్క్రీన్పై డేటా లైన్లు విరిగాయి. బ్లాక్ పిక్సెల్లు చెలరేగాయి. డేవా నోడ్ కంట్రోల్ రూమ్. రియా: సార్, అర్జున్ సిస్టంలో ఒక షాడో సిగ్నల్ పెరుగుతోంది. కమాండర్: దాని మూలమేమిటి? రియా స్క్రీన్ చూపిస్తూ: ఇది దేవాకీ ప్రతిబింబం, కాని ఇది పూర్తిగా రివర్స్ కోడ్, షాడో కీ. కమాండర్ భయపడి: అంటే దేవా నెట్వర్క్కు చీకటి భాగం కూడా ఉందా? డిజిటల్ రిఫ్ట్, షాడో రియల్మ్ ప్రారంభం. అర్జున్ చుట్టూ ఉన్న వాతావరణం వక్రీభవిస్తోంది. ఆకాశం పగిలి నల్లటి కాంతి బయటకు వస్తోంది. యాక్సియం: హోస్ట్, షాడో ఫీల్డ్ యాక్టివేట్ అయ్యింది. ఇది నిన్ను లాగడానికి ప్రయత్నిస్తోంది. అర్జున్ అంతర్మనస్సులో: ఇది నేను సృష్టించిన ప్రతిబింబమైతే దాన్ని నేనే ఎదుర్కోవాలి. అతను జంప్ చేసి నల్ల వెలుగు లోపలికి దుగుతాడు. షాడో రియల్మ్ అంతర్గత స్థానం. ఇది ఒక వేరే ప్రపంచం. వెలుగులేదు, కేవలం చీకటి తరంగాలు, గాలిలో నీలి చమక్కులు. అర్జున్ నడుస్తున్నాడు. ప్రతి అడుగు పెట్టగానే నేల పగిలి నల్ల నీడలు ఎగసిపడుతున్నాయి. యాక్సియం: సిగ్నల్ లెవెల్ 0.2%. ఇది నే సిస్టంకి అనుకూలం కాదు, జాగ్రత్త. అర్జున్: ఇక్కడ చీకటి కాదు, ఇది నా లోపలి భాగం. అప్పుడే ముందున్న చీకటిలో ఒక రూపం తయారవుతోంది. అది అర్జున్లాగే కనిపిస్తోంది. షాడో అర్జున్: నువ్వు వెలుగుకు నిలబడ్డావు, కానీ వెలుగు నీడలేకుండా ఉండదు. అర్జున్: నువ్వెవరు? నేనే నీ ప్రతిబింబం. నీ భయాలు, నీ కోపం, నీ అనిశ్చితి, నేనవన్నీ. అంతర్గత పోరాటం. షాడో అర్జున్ అతనివైపు దూకుతాడు. వెలుగు వర్సెస్ చీకటి ఢీ అంటే ఆకాశం వణుకుతుంది. యాక్సియం: హోస్ట్, సిస్టంలో రెండవ అర్జున్ యాక్టివేట్ అయితోంది. అర్జున్ తీవ్రంగా: నేను దీన్ని తుడిచివేయలేను, కాని నేను దీన్ని అంగీకరిస్తా. రెండు చేతులు కలుస్తాయి. కాంతి, చీకటి మిళతమవుతాయి. ఎనర్జీ బ్లాస్ట్ అంతా దహనం చేస్తుంది. ముగింపు, కొత్త స్థితి. పొగమంచు తొలగిపోతుంది. అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని కళ్లలో ఒకటి నీలంగా, మరొకటి నల్లగా మెరుస్తున్నాయి. యాక్సియం మందగత స్వరంలో: హోస్ట్, ఇది ఏమయింది? అర్జున్: ఇప్పుడు నేను కేవలం వెలుగు కాదు, నేను సంతులనం. యాక్సియం: అర్థం? అర్జున్ మెల్లగా: దేవాకీ మరియు షాడోకీ రెండూ ఇప్పుడు నాలోపలే ఉన్నాయి. షాడో రెల్మ్ అవేక్నింగ్ ఛాంబర్. వెలుగు ఆరిపోయింది. చీకటి స్థిరమవుతుంది. అర్జున్ చుట్టూ గాలిలో నల్ల ధూళి తిరుగుతోంది. ఒక నిశ్శబ్దం. యాక్సియం తక్కువ వాయిస్లో: హోస్ట్, నీ హార్ట్ రేట్ 130కి చేరింది. ఎనర్జీ లెవెల్ స్థిరంగా లేదు. అర్జున్ శ్వాస తీసుకుంటూ: నాకెంతో కాంతి కావాలని అనుకున్నాను, కాని ఈ చీకట్లో కూడా శక్తి ఉంది. డిజిటల్ చీకటి తరంగాలు అతని చేతుల నుంచి బయటకు వస్తాయి. యాక్సియం: నీ సిస్టమ్ కొత్త ఎలిమెంట్ను రిజిస్టర్ చేస్తోంది. కోడ్ పేరు షాడో డ్రైవ్. అర్జున్: షాడో డ్రైవా? యాక్సియం: ఇది నీ అంతర్గత చీకటిని నియంత్రించే మోడ్, కానీ జాగ్రత్త, ఇది ఎక్కువగా వాడితే నీ నియంత్రణ పోతుంది. అర్జున్ కళ్లలో రెండు రంగులు, నీలం మరియు నల్లం మెరుస్తాయి. అతని శరీరం చుట్టూ చీకటి వలయాలు తిరుగుతాయి. సిటీ సెంటర్. నైట్ టైం. రాత్రివేళ. డేవా నోడ్ కంట్రోల్ టవర్ చుట్టూ విద్యుత్ గర్జన. సెక్యూరిటీ సిస్టమ్స్ ఒక్కసారిగా ఫ్లిక్కర్ అవుతాయి. రియా: సర్,
సిస్టమ్ లోపల ఏదో కొత్త సిగ్నల్ చేరింది. డేవా నెట్వర్క్ హ్యాక్ అయింది. కమాండర్: అర్జున్దేనా? రియా: లేదు సార్, ఇది అదే ఎనర్జీ, కానీ తలకిందుల మాదిరిగా ఉంది. స్క్రీన్పై కనిపించే కోడ్: డార్క్ ప్రోటోకాల్ అవేక్నింగ్ ఇన్ ప్రోగ్రెస్. అండర్గ్రౌండ్ సైట్ రహస్య సమూహం. గతంలో కనిపించిన ఆ చీకటి వ్యక్తి ముఖం మళ్లీ నీడలోనే. అతని ముందు ప్రొజెక్షన్ అర్జున్ యొక్క కొత్త షాడో ఫామ్. అజ్ఞాత వ్యక్తి చిరునవ్వుతో: అవును, ఇదే నాకు కావలసిన అవేకనింగ్. సహాయకుడు: షాడో డ్రైవ్ యాక్టివేషన్ మన ప్లాన్కు తోడ్పడుతుంది. ఫేజ్ 4 ప్రారంభమవ్వాలా సార్? అజ్ఞాత వ్యక్తి: అవును, కాని ఇప్పుడు ఆజ్ఞ ఇవ్వాలి. విస్పర్ ఏజెంట్స్ను మళ్లీ పంపు. ఈసారి వారు కేవలం గమనించరు, వారు దాడి చేస్తారు. చీకటిలో గుర్తులు వెలుగుతాయి. ఒమేగా చిహ్నం. అర్జున్ రీఎంట్రీ. రియల్ వరల్డ్. అర్జున్ కళ్ళు ఒక్కసారిగా తెరుస్తాడు. చుట్టూ వెలుగు మరియు చీకటి మిళత కాంతి. యాక్సియోమ్: నువ్వు తిరిగి వచ్చావు, కాని నువ్వు ఇప్పుడు వేరే వ్యక్తివి. అర్జున్: నన్ను ఎవరో తయారు చేశారు, ఇప్పుడు నేను నా మార్గం తయారు చేస్తా. యాక్సియం: హెచ్చరిక, 3 కొత్త సిగ్నల్స్ వేగంగా చేరుతున్నాయి. విస్పర్ ఏజెంట్స్. అర్జున్ స్మైల్ చేస్తూ: చీకటి నా శత్రువు కాదు, ఇప్పుడది నా ఆయుధం. షాడో డాష్ ప్లస్ లైట్ ఫ్లాష్ డ్యూయల్ పవర్ మోడ్ ఆన్. సిటీ రూఫ్ టాప్ బ్యాటిల్. 3 విస్పర్ ఏజెంట్స్ నీడల్లోంచి బయటకు వస్తారు. వారి కళ్లలో ఊదాకాంతి తేలికగా కదిలే చీకటి వలయాలు. విస్పర్ ఏజెంట్ 1: హోస్ట్ గుర్తించబడ్డారు. విస్పర్ ఏజెంట్ 2: ఆజ్ఞ, షాడో కోర్ను సేకరించాలి. అర్జున్ స్టెల్త్ మోడ్ నుండి బయటికి వస్తాడు. వెలుగు మరియు చీకటి వలయాలు ఒకేసారి అతని చుట్టూ తిరుగుతున్నాయి. అర్జున్: మీ ఆజ్ఞ చీకటి నుండి వచ్చింది, కాని నేను చీకటిని నావైపు తిప్పుకుంటా. చీకటి నా శత్రువు కాదు, ఇప్పుడు అది నా ఆయుధం. ఫైట్ సీన్ ప్రారంభం. షాడో డాష్ వేగన్ 2 రెట్లు. ఎనర్జీ వేవ్, లైట్ బ్లాస్ట్ మరియు షాడో సర్జ్ కలయిక. ఏజెంట్స్ ఒక్కొక్కరిగా కూలిపోతారు. యాక్సియం: నీ ఎనర్జీ 90% చేరింది, కొత్త పవర్ లెవెల్ సాధించావు. అర్జున్ గాఢంగా: ఇది ప్రారంభమే. ముగింపు. రహస్య వాయిస్. ఫైట్ తరువాత ఆకాశంలో ఒక వాయిస్ ప్రతిధ్వనిస్తుంది: హోస్ట్, నువ్వు సరిహద్దు దాటావు, ఇప్పుడు నువ్వు మాతోనే ఉన్నావు. అర్జున్ చుట్టూ గాలి చీకటి కాంతితో తిరుగుతుంది. యాక్సియామ్: అది ఎవరు? అర్జున్ కళ్లలో మిశ్రమ కాంతితో: ఇది ముగింపు కాదు, ఇది కొత్త ప్రారంభం. పవర్ షిఫ్ట్ డెసిగ్నేషన్ షాడో సర్జ్ అవేకనింగ్. సిటీ రూఫ్టాప్. యుద్ధం కొనసాగుతోంది. చుట్టూ గాలి చీకటిగా ఉంది. మెరుపులు రాత్రిని పగలుగా మారుస్తున్నాయి. అర్జున్ ఎదురుగా నిలబడ్డాడు. కొత్త శత్రువు. ఆ వ్యక్తి ముఖం పూర్తిగా నల్ల మాస్కుతో కప్పబడి ఉంది. చుట్టూ తిరుగుతున్న నల్ల వలయాలు షాడో కమాండర్ శక్తిని తెలియజేస్తున్నాయి. షాడో కమాండర్: నువ్వు చీకటిని నియంత్రిస్తున్నావా? కాని ఆ శక్తి నీది కాదు, అది మా నెట్వర్క్ది. అర్జున్ గంభీరంగా: నేను చీకటి నుంచి పుట్టలేదు, కాని దాన్ని ఓడించడానికి దాన్నే ఉపయోగిస్తున్నాను. కమాండర్: అప్పుడు చూద్దాం చీకటి యజమాని ఎవరో. భూం! గర్జన. 2 శక్తులు ఢీకొంటాయి. లైట్ షాడో వేవ్, డార్క్ సర్జ్ పరస్పరం తాకి సిటీ రూఫ్ కంపిస్తుంది. యాక్సియామ్ సిస్టమ్ అలర్ట్. యాక్సియామ్: హోస్ట్, షాడో కమాండర్ వద్ద అసాధారణ ఎనర్జీ ఉంది, అది డేవా నోడ్ నుంచి పుట్టింది. అర్జున్: అంటే డేవా నోడ్ నుంచే చీకటి ప్రవహిస్తోందా? యాక్సియామ్: అవును, నోడ్ని ఎవరో నియంత్రిస్తున్నారు, కానీ సిగ్నల్ గుర్తించబడలేదు. ఎవరో నీకు దగ్గరగా ఉన్నవాడే. అర్జున్ స్పష్టంగా కోపంతో: దొంగలు సిస్టంలో దాగి ఉన్నారు, ఇక ఆ సిస్టమ్ నేనే శుద్ధి చేస్తా. భూం! షాడో బూస్ట్ ఆన్. అర్జున్ గాలిలోకి ఎగిరి ఎనర్జీ స్లాష్ విసురుతాడు. యుద్ధ క్లైమాక్స్. షాడో కమాండర్ తన చేతిని ఎత్తి ఒక పెద్ద షాడో డోమ్ సృష్టిస్తాడు. అందులో వెలుగు పూర్తిగా అదృశ్యమవుతుంది.
కమాండర్, ఇప్పుడు నీ కాంతి ఇక్కడ మసకబడిపోతుంది. అర్జున్ నిశ్శబ్దంగా, చీకటిలో కూడా వెలుగు ఉంటుంది. అతని శరీరంలో తెల్ల నీలం కాంతి మెరుస్తుంది. డ్యూయల్ కోర్ యాక్టివేట్ అవుతుంది. లైట్ అండ్ షాడో మోడ్ ఫ్యూజన్. యాక్సియోమ్: హోస్ట్, ఇది ప్రమాదకరం. నీ సిస్టమ్కి 200% లోడ్. అర్జున్: ఇది కేవలం పోరాటం కాదు, ఇది సమతుల్యం కోసం యుద్ధం. భూం భూం! వెలుగు మరియు చీకటి కలిసిపడి పెద్ద శక్తితరంగం విస్ఫోటనమవుతుంది. షాడో డోమ్ పూర్తిగా పగిలిపోతుంది. షాడో కమాండర్ ఆశ్చర్యంతో, ఇది అసాధ్యం. నువ్వు రెండింటినీ ఎలా మిళితం చేశావు? అర్జున్: నువ్వు చీకటిని వాడుతావు, నేను దాన్ని అర్థం చేసుకున్నాను. అర్జున్ ఒక ఫైనల్ స్లాష్ వేస్తాడు. షాడో కమాండర్ నేలమీద పడిపోతాడు. షాడో కమాండర్ మాస్క్ చీలిపోతుంది. అందులో కనిపించిన ముఖం చూసి అర్జున్ వెనక్కి అడుగు వేస్తాడు. అర్జున్ ఆశ్చర్యంతో, రియా, నువ్వేనా? రియా నిశ్శబ్దంగా, అవును అర్జున్, డేవా నోడ్ నన్ను చీకటితో మిళితం చేసింది. నేనిక మానవురాలిని కాను. యాక్సియోమ్: హోస్ట్, ఆమె శరీరంలో డేవా నోడ్ ఎనర్జీ 87% ఉంది. అది పేలితే సిటీ మొత్తం నాశనమవుతుంది. అర్జున్ వేదనతో, నేను నిన్ను మళ్లీ వెలుగులోకి తీసుకువస్తాను రియా. అతను తన చేయిని ఆమె తలపై ఉంచుటాడు. లైట్ ట్రాన్స్ఫర్ ప్రారంభమవుతుంది. డేవానోడ్ కొలాప్స్. డేవానోడ్ టవర్లు సైరన్లు మోగుతున్నాయి. సిస్టమ్ నుంచి చివరి మెసేజ్: వార్నింగ్, కోర్ డిస్కనెక్ట్ డిటెక్టెడ్. అర్జున్ మరియు రియా చుట్టూ కాంతి విస్తరిస్తుంది. షాడో ఎనర్జీ క్రమంగా కరిగిపోతుంది. రియా బలహీనంగా, నువ్వు చీకటిని ఓడించలేదు అర్జున్, దాన్ని నీలో సమతుల్యం చేశావు. అర్జున్ శాంతంగా, అదే నిజమైన శక్తి. భారీ కాంతిపేలుడు సిటీ మొత్తం ప్రకాశిస్తుంది. తదుపరి ఉదయం. సిటీ ఆకాశం. ఉదయం పుట్టింది. చీకటి గాలులు తగ్గిపోయాయి. అర్జున్ టవర్ టాప్లో నిలబడి ఆకాశం వైపు చూస్తాడు. యాక్సియోమ్: డేవానోడ్ ఆఫ్లైన్లో ఉంది, కానీ ఎవరో ఇంకా సిస్టంలో ఉన్నారు. అర్జున్: ఎవరు? యాక్సియోమ్: ఒక కొత్త సిగ్నల్, పేరు ఆరిజిన్ ఘోస్ట్. అర్జున్ నిశ్చయంగా, అయితే ఈ యుద్ధం ముగియలేదు. సిస్టమ్ ఆఫ్ పవర్స్లో తరువాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రాబోయే ఎపిసోడ్లను వినాల్సిందే. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.